ప్రసంగము యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8-9 వచనాలు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుడు మాట్లాడుచున్నాడు. మనిషి తన జీవితమును గజిబిజిగా చేసుకుంటాడు. ఎందుకనగా తన తలంపులను దేవుని తలంపులను కలిపివేయుచూ ఉంటాడు. ప్రతి క్రైస్తవుడు దేవుని గూర్చిన తలంపులను కలిగి ఉంటాడు. అతడు దేవునికి తన సమయమునిచ్చుండగా దేవుని తన తలంపులకు సంబంధించిన నిష్పత్తి పెరుగుచుండును. అతడు దేవుని వాక్య ధ్యానం మీద సమయమును వెచ్చిస్తుండగా తన తలంపులు తీసివేయబడి దేవుని తలంపులు అతనిలో స్థాపించబడతాయి. ఒట్టిగా బైబిల్ చదివితే చాలదు, నీవు దాన్ని ధ్యానించాలి. ఈ లోకంలో అనేక మంది తమ మత నాయకుల నుండి చాలా మంచి తలంపులను పొందుకుంటారు. అయితే అవి దేవుని తలంపులు కావు. చాలామంది నాయకులుగా ప్రాముఖ్యమైన వారిగా తయారవ్వాలని కోరతారు గాని అది ముఖ్యమైనది కాదు. నేను అభిషేకించి ప్రార్థించిన కొంతమంది మీదికి నా మీదనున్న దేవుని దీవెన వచ్చింది. నా పరిచర్యలో చూచిన ఫలితాలను వారిలో కూడా కనబడుట ప్రారంభమైంది. తక్షణమే వారు సహవాసంతో సంబంధాన్ని తెంచివేసుకున్నారు. ఎందుకనగా వారు దానితో సంతృప్తి చెందారు. ఒక స్థలంలో ఒక వైద్య విద్యార్థినిని ప్రభు యొద్దకు తీసుకుని వచ్చాము. ఆమె చాలా లోతుగా పాపంలోనికి వెళ్ళింది గాని మేము ఆమెతో ప్రార్థించి ఆమెను హెచ్చరించాము. ఆమె దేవుని రక్షణలోనికి వచ్చింది. తరువాత ఆమె మన వేసవికాలపు రిట్రీట్లో ఒకదానికి హాజరైంది. మన ఐక్య ప్రార్థనలో చేరక వ్యక్తిగతముగా ప్రార్థిస్తానని ఆమె చెప్పింది. ఆ వైఖరి ఒక తప్పైన ఆత్మను తెలుపుచున్నది. ఆ విధమైన స్వేచ్ఛాయుతమైన ఆత్మగల ఒక పురుషుని ఆమె వివాహమాడింది. వారి స్వంత విధానాల్లో దేవుని కొరకు వారు పనిచేయుచున్నారు. నీ తలంపులు దేవునివైతే నీవు ఒక జనాంగాన్ని దేవుని వైపుకి ఆకర్షిస్తావు. అన్ని విషయాల్లో సరిగా ఉన్నానని ఒకడు చెప్పలేడు. అయితే దేవుని వెలుగును పొందిన బృందము ఫలములు ఫలించుటను నీవు గమనించినట్లయితే ఆ బృందమును వెంబడించటం మంచిది. అనుసరించిన తలంపులు దేవునివైనట్లయితే వాటిని తెలుసుకున్నట్టుకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు నన్ను ఒక పాదిరిగా ఉండమని నాకు సలహా ఇచ్చారు. అయితే దేవుడు కాదు అని చెప్పాడు. దేవుని తలంపులు మనలాంటివి కావు. ఒక మిషనరీ నన్ను అమెరికాకు ఆహ్వానించాడు గాని అది దేవుని తలంపు కాదు, నేను వెళ్ళలేదు. మన జీవితాల్లో దేవుని తలంపులు కాని తలంపులను గూర్చి మనం భయపడాలి. దేవుని తలంపులు నీలో క్రీస్తును తయారు చేస్తాయి. క్రీస్తు దేవుని తలంపులకు నిలయమై ఉన్నాడు. నా స్వీయ చిత్తం నేను చేయను, నా తండ్రికి ఇష్టమైన వాటిని మాత్రమే నేను చేయుదును అని యేసు చెప్పాడు. యోసేపు, మోషే, దానియేలు దేవుని తలంపులను సక్రమంగా అనుసరించట్లో చాలా శ్రద్ధ కలిగి ఉన్నారు. ఎంత త్వరగా దేవుని తలంపులు నీలో స్థిరపడితే అంత మంచిది. దేవుని వాక్యమును ధ్యానించినప్పుడు మరియు ప్రార్థించినప్పుడు నీవు దాన్ని హడావిడిగా చేయకూడదు. ఒక వ్యక్తిగా నీ వ్యక్తిగత సమస్యలతో ఉన్నావు. ప్రభువు ముందు వాటిని నీవు పెట్టవలసి ఉన్నావు. అప్పుడు ఆ సమస్యలు, పరిస్థితులను గూర్చి ఆయన తలంపులను దేవుడు నీలో పెట్టును. దేవుడు మనతో మాట్లాడును కాబట్టి మనము ఆయనకు సమయమునిచ్చుట అవసరం. వర్షం వచ్చిన వెంటనే భూమి మీద మొక్కలు పెరుగుటను మనం గుర్తిస్తాం. విత్తనములన్నీ మొలకెత్తుట ప్రారంభమగును. దేవుని తలంపులు నీలో ఉండి పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చినట్లయితే దేవుణ్ణి మహిమపరచున్నది మాత్రమే నీలో నుండి వచ్చును. ముండ్ల చెట్లకు బదులు ఫలమునిచ్చు చెట్లు వచ్చును. యాన్ ప్రెస్టన్ జీవితంలో ఇది చూపబడింది. ఆమె చెడు ప్రవర్తన అదృశ్యమైపోయింది. యేసు యొక్క తీయనైన సహనము ఆమెలో చూపబడింది. ఆమె బుద్ధిహీనత కనబడకుండా పోయింది. ఆమె నుండి దేవుని జ్ఞానము చూపబడింది. దేవుని నీతికి సంబంధించిన అనేక భాగములు ఆమెలో మొలకెత్తాయి. అది చెట్లు చప్పట్లు కొట్టుట వలె ఉన్నది. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 12వ వచనము. దేవుని మహిమపరచు గుణము ఆమెలో విస్తరించింది. దేవుని వాక్యములోని సత్యము విషయమై జాన్ వెస్లీ గ్రహింపు చాలా లోతైంది. క్రైస్తవ సంఘంలోనికి ఒక లోతైన పరిశుద్ధతను ఆయన తీసుకుని వచ్చాడు. ఆయన సంఘం వారు పరిశుద్ధతను గూర్చిన సూత్రములను ఎంతో జాగ్రత్తగా అనుసరించారు. ఆయన సంఘము లోక సంబంధమైన సౌఖ్యమును ప్రేమించుచు పాపముతో నిండిన వారిని ఎదుర్కొన్నారు.
ఆ సంఘము దేవుని తలంపును కలిగి ఉన్నది. పరిశుద్ధత ఎక్కడ ఉండునో అక్కడ దేవుని తలంపులు స్థిరపరచబడతాయి. యోసేపు పరిశుద్ధత కలిగి ఉన్నాడు. దేవుని తలంపులు స్వేచ్ఛగా అతనికి వచ్చాయి. ఫరో యొక్క కలలోని దేవుని తలంపులను అతడు సులభముగా గ్రహించాడు. సాతాను తన ఆలోచనలో కొన్నింటిని మనలో పెట్టుచు అవి వేరుపారి ఫలమునిచ్చినట్లు ప్రయత్నించును. ఆ తలంపులు మనలో ఏమి చేయునో అతనికి తెలియను. అయితే దేవుని తలంపుల నుండి సాతాను తలంపులు వేరు చేయునట్లు దేవుని వాక్యమును మనం అనుమతించాలి. నీవు దేవుని తలంపులు కలిగి ఉన్నప్పుడు దేవుని రాజ్యములో క్రీస్తును పోలిన ఒక ప్రతినిధిగా నీవు తయారవుతావు. నీ ప్రయాస ఎన్నడూ వృధా కాదు. దేవుని పరిశుద్ధ తలంపులు మనలో సంపూర్ణంగా స్థిరపరచబడి ఆయన సారూప్యంలోనికి చేరునట్లు మనలో క్రీస్తు విత్తనం పెరుగునట్లు మన ధ్యానం ఉండాలి. పరిశుద్ధాత్ముడు తలంపుల్లోని భావాలను పరిశుద్ధపరచును.